యావత్ తెలంగాణ ప్రజలందరికీ నేను శివరుద్ర సాధు. ఎన్నో సమస్యల రీత్యా తెలంగాణ గత 2 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ముత్యాలమ్మ తల్లి ఆలయం నుంచి మొదలు అక్కడి నుంచి పెద్దమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి ఆలయాలు, తర్వాత హనుమాను విగ్రహాలు మరియు నవగ్రహ విగ్రహాల ధ్వంసాల నుంచి చూస్తూ ఉంటే ఇంకా న్యాయం జరగలేని ఆలోచనలలో యావత్ తెలంగాణ ప్రజలు మరియు ఈ హిందుత్వానికి కలిగిన ఈ అపనిందలు వేరే అన్య మతస్థులే కానీ వేరే మతస్థులే కానీ దైవాంత సంభూతులైన మనందరికీ హిందువులందరం ఏకమవుతున్న తరుణంలో మహాకుంభమేళ లాంటి ఎన్నో ధర్మమైన కార్యక్రమాలు, శ్రీరాముడికి సంబంధించిన ఒక మందిరాలను కడుతూ ఉంటే ఎవరో వచ్చి ఒక అనామకుడు మన దేవీ దేవతలని మన మనోభావాలని చాలా తక్కువ అంచనా వేస్తూ మీరందరూ ఏమీ చేయలేరంటూ ఒకడొచ్చి మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటే ఇంకొకడు వచ్చి వాడి యొక్క కాళ్ళతోని అమ్మవార్లని రమ్ములపై తంతున్న ఈ యొక్క విచిత్రమైన ఆలోచనలు చూస్తూ ఉంటే కలియుగము రాను 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 ఈ యొక్క ఆలోచనలతో మనలో మనకే అంతర్గతంగా యుద్ధం జరిగే యుద్ధముగా చాలామంది ఆలోచనలు వ్యక్తపరుస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు నిర్ణయాలు తొందరగా తీసుకోవాలి. ప్రతి దేవాలయాన్ని అధికారికంగా ఒక రక్షణ కవచంలా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఒక సాధువులాగా మేము చాలా కార్యక్రమాల్లో తిరుగుతున్న తరుణంలో ఇక్కడ జరుగుతున్న చిన్న చిన్న అవమానాలు తీవ్రంగా మన మనస్సాక్షులని కదిలిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ మీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూపిస్తూ ఉన్నారు. న్యాయం జరిగేదాకా మనందరం న్యాయ పోరాటం చేయాలి, సానుకూలంగా చేయాలి, శాంతియుతంగా చేయాలి. మన మనోభావాలను దెబ్బతీస్తున్న ఇలాంటి అరాచకమైన కార్యక్రమాలని మనము త్వరలో ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ఒక సాధువులాగా ఈరోజు కనకాల కట్టమైసమ్మకు జరిగిన ఈ విషయాన్ని ఎవరైతే అక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు చేశారో ఆ రాయిని అశుద్ధిగా మేము ఆలోచిస్తూ ఆ రాయి అక్కడ ఉన్న ఆ కట్టడాన్ని కొత్త కట్టడం కట్టాల్సిన ఆలోచన చేశాము. ఎందుకంటే అలా చేసిన ఒక ప్రాంతాన్ని చూస్తున్న ప్రతిసారి మన మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పిలుపుని అమ్మవారి పిలుపులాగా ఆలోచన చేసి త్వరగా కమిటీ మెంబర్స్ అందరికి కూడా మా వంతుగా మేము ముందుకు వస్తాము. ఆ యొక్క రాయిని అశుద్ధి తీసి అక్కడ చక్కటి మరో ప్రణాళికకు సంబంధించిన ధూపదీప నైవేద్యాలు మరియు పురోహిత సంఘములతో అర్చకుల సంఘముతో వేదం పండితుల ఆశీర్వాద బలముతో మంత్ర ఉచ్చారణ చేస్తూ అమ్మవారికి శ్రీకారం పండగ తర్వాత చేయవలసిందిగా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు అట్టడుగుతున్న సమయంలో ఇక్కడ చాలా మంది యువకులు అందరూ వచ్చేసి పెద్ద ఎత్తున ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మనోభావాలు దెబ్బతినే విధంగా మనలో మనము ఐక్యంగా ఉండాలి. గొడవలు ఇంకేదైనా ఎవరైనా వచ్చినా కూడా కొంచెం శాంతియుత పాటించాలన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొక విషయము, మతిస్థిమితం లేకుండా ఉండేవాడు రోడ్డు మీద కూర్చుంటాడు మిత్రా. మతిస్థిమితం ఉన్నవాడు అమ్మవారి గుడిలోకి ఎలా వెళ్తాడు? మాటలకు ఏమున్నది, నాలుగకి ఏదైనా అనవచ్చును. ఇంకా మనం కొంచెం ఆలోచనతో వెళ్ళాలి. కాబట్టి ఏంటంటే మతిస్థిమితమో లేకపోతే ఇంకేదో స్థిమితమో కాదు, జరిగిన పరిణామానికి ఇక ముందు జరగకూడదు అనే ఆలోచన చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం చేయాల్సిన ధర్మ కార్యక్రమాల్లో అందరు పెద్ద వ్యక్తులు కూడా వచ్చారు. నిన్న మొన్న అన్ని ఛానల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకా రానున్న రోజుల్లో ఇలాంటి అసంఘటన జరగకుండా ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సంఘటనలో ఉద్దేశాలు ఉండేవాడు మీరు అన్నట్టుగా ప్రత్యక్షంగా రావాలి, పరోక్షంగా మన మనోభావాలు దెబ్బతినే ప్రయత్నాలు ఇవి. ఇప్పుడు దేవతలని అంటే గ్రామ దేవతలు అంటే మనందరికీ ఎంతో ప్రీతికరమైనది. ఇప్పుడు బోనాల పండుగ ఎంత చక్కగా చేస్తాము, 7 అక్క చెల్లెలకి చేస్తాము. ఇలాంటి మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం ఉండవచ్చును. ఇప్పుడు ఆయన గారు వచ్చారు, ఇక్కడ చేస్తున్నారు, ఎవరు చూడట్లేరు చేయట్లేరు అనుకోకూడదు. ఇంత బహిరంగ ప్రదేశాలలో పిచ్చోడు ఎలా వస్తాడు మిత్ర? వస్తే ఆయన గారు రోడ్డు మధ్యలో ఉంటాడు పిచ్చోడు అనడానికి. కాబట్టి ఇవన్నీ ఒకవేళ మతిస్థిమితం ఉన్నా మతిస్థిమితం లేకున్నా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మన యొక్క హిందుత్వంలో ఉన్న దేవీ దేవతలని కాపాడే విధముగా ఒక బలమైన నిర్ణయం తీసుకునే వరకు మేము కూడా ముందుకు వస్తూనే ఉంటాము. బలమైన నిర్ణయం అంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగగానే ఇప్పుడు చూడండి, ముత్యాలమ్మ టెంపుల్లో జరిగినప్పుడు కూడా మన దాంట్లో ఒక టెంపుల్లో ఏదైనా దేవాలయంలో పొరపాటు జరిగితే 4 రోజులు 5 రోజుల ప్రయత్నం చేసి తర్వాత మెల్లిమెల్లిగా ప్రభుత్వాలు కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మెల్లిగా వెనక్కి జరుగుతూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే మన శాంతియుతకు నిదర్శనం అది. కానీ
ప్రతిసారి ఇలాంటిదే జరగనీయకుండా ఉండడానికి మీరు తర్వాత కూడా ఎవరు పోరాడే వాళ్ళు లేరు కదా. తర్వాత దాన్ని పెద్ద మనుషులు అందరు ఇప్పుడు లోకల్లో కమిటీ మెంబర్స్ అన్నారు ఈ యువతులు, తర్వాత కొంతమంది పెద్ద వ్యక్తులు అందరూ కలిసి కొన్ని కాగితాల రూపంలో కొన్ని హక్కులు తెచ్చుకోవడమే ముఖ్యమైనది. లేదంటే ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి గుడి విషయంలో ఏం జరిగింది, తర్వాత పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఏం జరిగింది, పెద్దవాళ్ళలో నిర్ణయం తీసుకుంటే కానీ నిర్ణయం రాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం గుంపులుగా గొడవ పడుతున్నంత వరకు చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ 3 రోజులకు 4 రోజులకు సద్దు మనుగుతున్నట్టున్నారు. అలాంటిది కాకుండా కాగితం ప్రకారంగా మనం ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే విధంగా పోవడమే మనందరికీ గౌరవం. కాబట్టి ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి మనం అంటున్నాం. అప్పుడు మనకు హక్కు ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, రేపటి రోజు తెలిసిన వ్యక్తి వస్తాడు, ఏం చేశారు మీరు అన్నకాడికి. కాబట్టి ఏంటంటే ఛానల్ వాళ్ళు చూపించే దాంట్లో పని జరిగే విధంగా చూపించడం చాలా ముఖ్యమైనదని మా ఆలోచన. జై శ్రీరామ్, జై శ్రీరామ్.